వృషభ రాశి వారికి ఆగస్టు 24, 25, 26, 27 తేదీలలో ఏం జరగబోతోంది? వృషభ రాశి వారికి నమస్కారం అండి. మీరు గత కొంతకాలంగా పడుతున్న మీ కష్టం మీకు తెలుసు. మీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలుసు. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగ్గ ఫలితం ఎందుకు రావడం లేదు? చాలాసార్లు మీ మనసులో అనుకొని ఉంటారు. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 24 నుంచి 27 వరకు మీ జీవితంలో కొన్ని విషయాలు క్రమంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు, పని, కుటుంబం, స్నేహం, భాగస్వామి విషయంలో మీరు కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 రోజుల్లో ఒక వార్త మీ మనసుకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న డబ్బు విషయం కావచ్చు, కానీ పని విషయంలో మంచి సమాచారం కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ముందుకు కదలడం కావచ్చు. అయితే ఈ వీడియోలో చివరి వరకు చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మాత్రమే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకు మంచి జరగడానికి ముందు మీరు చేయకూడని ఒక చిన్న తప్పు ఉంది. మొదట వృషభ రాశి వారి స్వభావం గురించి. వృషభ రాశి వారు సాధారణంగా ఏ పని చేసినా తొందరగా నిర్ణయం తీసుకోరు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒక వ్యక్తిని మనసులోకి తీసుకున్న తర్వాత అతని కోసం ఎంతవరకైనా వెళ్ళే స్వభావం ఉంటుంది. అందుకే కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక మార్పు అవసరం. ఎవరిని నమ్మాలి, ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరితో డబ్బు విషయాలు మాట్లాడకూడదు, ఈ 4 రోజుల్లో ఈ విషయాల మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆగస్టు 24 మొదటి రోజు. ఆగస్టు 24 మీకు గతంలో ఆగిపోయిన పనుల గురించి సమాచారం రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. పని, వ్యాపారం లేదా డబ్బు సంబంధించిన విషయం అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. పూర్తిగా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మన కోసం ఎవరు ఉన్నారు, మన అవసరం కోసం మాత్రమే ఎవరు దగ్గర ఉన్నారు. ఈ తేడా మీకు అర్థమయ్యే రోజు కావచ్చు. ఆగస్టు 25 డబ్బు విషయంలో జాగ్రత్త. ఆగస్టు 25న ఆర్థిక విషయాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బును ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ముఖ్యమే. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా స్నేహం ఒకటి, డబ్బు ఒకటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు స్నేహితుడిగా కనిపించే ప్రతి ఒక్కరూ మీ ఆర్థిక విషయాల్లో నిజంగా మంచిని కోరుకుంటారని అనుకోవద్దు. ఆగస్టు 26 కష్టానికి ఫలితం. వృషభ రాశి వారికి ఈ తేదీ ప్రత్యేకంగా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు గతంలో కష్టానికి సంబంధించిన ఫలితం కనిపించే దశ మొదలయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఒక పని కోసం ప్రయత్నిస్తున్న వారు కొంత ముందడుగు చూడవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆలోచన లేదా కొత్త అవకాశం రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఒక అవకాశం రావడం అంటే వెంటనే అన్నీ మర్చిపోయాయని కాదు. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీకు వచ్చిన అవకాశాన్ని ఇతరులకు చెప్పి అనవసరమైన అభిప్రాయాలు తీసుకోవడం కంటే ముందుగా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆగస్టు 27 సంబంధాల విషయాల్లో స్పష్టత. ఆగస్టు 27న కుటుంబ, స్నేహాలు, భాగస్వామి విషయాలు ఎక్కువగా మీ దృష్టికి రావచ్చు. మీరు ప్రేమతో మాట్లాడాలని అనుకున్న ఎదుటివారి మీ మాటలను వేరే విధంగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. అందుకే మీ మాట విషయంలో కొంచెం జాగ్రత్త. కోపంతో మాట్లాడిన ఒక మాట చాలా పెద్ద అపార్థానికి కారణం కావచ్చు. మీకు నచ్చని విషయం ఉన్నా ప్రశాంతంగా చెప్పండి. మీ కష్టానికి ఫలితం ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. మీరు ఎక్కడ కష్టపడ్డారో అక్కడే ఫలితం రావచ్చు అని నమ్మే పరిస్థితి ఉంది. కానీ ఫలితం ఒక్క రోజులోనే పెద్ద మార్పుగా కనిపించవచ్చు. చిన్న అవకాశం, దాని ద్వారా మరో అవకాశం, ఆ తర్వాత ఆర్థిక
ఇంకా మెరుగుదల ఈ క్రమంగా ముందుకు వెళ్తే పరిస్థితి ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో నాకు ఏమీ జరగడం లేదు అని నిరాశ చెందకండి. ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో మీకు ప్రాధాన్యంగా కావాల్సింది అదృష్టం కంటే క్రమశిక్షణ. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయడం తగ్గించండి. ఎవరైనా చెప్పారని పెట్టుబడి పెట్టి అప్పు చేయడం లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటి నిర్ణయాలను తొందరగా తీసుకోకండి. మీ ఆర్థిక విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ సంపాదన ఎంత ఉన్నది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీ మాటను వృషభ రాశి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మీ స్నేహితులను ఎలా ఉండబోతున్నారు? మీ స్నేహితులతో కొంతమంది నిజంగా మీ మంచిని కోరుకునేవారు ఉంటారు. అదే సమయంలో మీ విజయాన్ని చూసి లోపల అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చని జ్యోతిష్య నమ్మకాల ప్రకారం భావిస్తారు. అందుకే మీరు ఏం చెప్పినా వెంటనే నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలు, డబ్బు విషయాల ప్రతి స్నేహితుడితో పంచుకోవద్దు. మీ రహస్యం మీ దగ్గర ఉంటేనే అది రహస్యం. ఈ 4 రోజుల్లో ఈ విషయం మరింత ముఖ్యమైనది. మీ భాగస్వామి విషయంలో ఎలా ఉంటుంది? వివాహితులైన వృషభ రాశి వారు భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అపార్థం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకటి అనుకుంటే ఎదుటివారు మరొకటి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అనుమానాలకు తావినివ్వకుండా మాట్లాడుకోవడం మంచిది. మీ భాగస్వామి నుంచి పెద్ద సమస్య తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం, కానీ మాటల వల్ల చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం మాత్రమే ఉండవచ్చు. ప్రేమతో మాట్లాడితే అది సమస్య సులభంగా పరిష్కారం కావచ్చు. ఒంటరిగా ఉన్న వృషభ రాశి వారికి కూడా ఒక పరిచయం లేదా పాత వ్యక్తి నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉందని సాధారణ జ్యోతిష్య విశ్వాసం చెప్పవచ్చు. ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయంలో మీకు ముఖ్యమైన హెచ్చరిక: అతి తీపిగా మాట్లాడే వారిని వెంటనే నమ్మకండి. మీరు ప్రతి విషయంలో అవును అనే చెప్పే వ్యక్తి నిజంగా మీకు మంచివాడే అని అనుకోవద్దు. అలాగే మీ డబ్బు, మీ పని, మీ కుటుంబ సమస్యలను తెలుసుకొని మీపై ప్రభావం చూపాలని చూసే వ్యక్తి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీకు నచ్చని వ్యక్తితో గొడవ పడాల్సిన అవసరం లేదు. దూరం పాటించడం కూడా ఒక సమాధానమే. ఇప్పుడు ఒక చిన్న విషయం, వృషభ రాశి వారు ఈ వీడియో ఇంతవరకు చూస్తూ ఉన్నారంటే మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ మా ఛానల్కు చాలా ప్రోత్సాహం ఇస్తుంది. ఇలాంటి రాశి ఫలాలు మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వృషభ రాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇప్పుడు చివరి వరకు చెప్పాల్సిన దైవారాధన విషయం గురించి చూద్దాం. వృషభ రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వృషభ రాశి వారు శుక్ర గ్రహంతో సంబంధం ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదంగా భావిస్తారు. అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో ప్రార్థించడం ముఖ్యమని, ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్ట దైవాన్ని స్మరించండి. ఆధ్యాత్మికత అంటే భయపడటం కాదు, మనసుకు ధైర్యం, మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందండి. వృషభ రాశి వారిపై ఏ దేవుడి కృప? ఈ వీడియోని విశ్వాసంతో చూస్తున్న వృషభ రాశి వారు మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించండి. ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తూ, అమ్మ, మా కుటుంబానికి శాంతినివ్వు, మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వు, మా చేత మంచి పనులు చేయించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీరు ఏ దేవునిపై విశ్వాసం ఉందో ఆ దేవుని పేరు అత్యంత ముఖ్యమైనది. కామెంట్లో రాయండి. మీకు కూడా ఈ 4 రోజుల్లో ప్రశాంతంగా మంచిగా సాగాలని కోరుకుంటే కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని రాయండి. కేవలం కామెంట్ రాసినంత మాత్రాన అద్భుతం జరుగుతుందని కాదు, మీ విశ్వాసంతో పాటు మీ కష్టము, మీ నిర్ణయాలు, మీ క్రమశిక్షణ కూడా ముఖ్యమే. చివరి మాట, వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీ కష్టాన్ని గుర్తించని వాళ్ళు ఉండవచ్చు. కానీ అందుకే మీ ప్రయాణం అక్కడితో ఆగిపోదు.
ఆగస్టు 24, 25, 26, 27 తేదీలను ఒక కొత్త ప్రారంభానికి ఉపయోగించుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్త. స్నేహాల్లో హద్దులు. భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం. కుటుంబంతో ప్రశాంతంగా ఉండటం. పని విషయంలో క్రమశిక్షణ. ముఖ్యంగా ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మకుండా మీ సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోవడం. ఇవే మాకు ఈ 4 రోజుల్లో ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు. ఈ వీడియోకు మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ వృషభ రాశి వారి స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ధన్యవాదాలు.